హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్న లేగదూడ ఒక నెలది. వైద్యానికి ముందు చేసిన వీడియో, వైద్యం తర్వాత చేసిన వీడియో చూపిస్తున్నాను. ఇటీవలి కాలంలో పశువుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రమాదకర వ్యాధి లంపీ స్కిన్ డిసీజ్ వ్యాధి. ఈ వ్యాధి పశువుల ఆరోగ్యానికే కాదు, రైతుల ఆర్థిక పరిస్థితికి పెద్ద నష్టం కలిగిస్తుంది. లంపీ అనేది వైరస్ వల్లే వచ్చే చర్మ వ్యాధి. ఇది ప్రధానంగా ఆవులు, ఎద్దులు మరియు లేగదూడల్లో కనిపిస్తుంది. దోమలు, ఈగలు ద్వారా త్వరగా వ్యాపిస్తుంది. ఒక పశువుకు వ్యాధి వస్తే ఇతర పశువులకు కూడా వేగంగా చేరుతుంది. లంపీ వైరస్ వస్తే పశువుల్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు: శరీరం మొత్తం చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి, ఎక్కువ జ్వరం, కండ్ల నుండి నీరు, ముక్కు నుండి స్రవం కారుతుంది, ఆకలి తగ్గడం, శరీరంపై గాయాలు, బలహీనత, నడవడానికి ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. లంపీ అనేది వైరస్ కాబట్టి సపోర్టివ్ ట్రీట్మెంట్ చాలా అవసరం. జ్వరానికి యాంటీపైరెటిక్ ఇంజెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆపడానికి యాంటీబయాటిక్స్ వాడాలి. బలాన్ని ఇచ్చేందుకు ఎనర్జీ సిరప్స్ వాడాలి. గాయాలపై యాంటీసెప్టిక్ స్ప్రే ఆర్ ఆయింట్మెంట్ అప్లై చేయాలి. పశువు పూర్తి రికవరీ కానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. చికిత్స ఎప్పుడు డాక్టర్ గారి సలహా మేరకే చేయించాలి. లంపీ ఆపడం కోసం ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. పశువుల పాక శుభ్రంగా ఉంచాలి. దోమలు, ఈగలు తగ్గించే స్ప్రేలు రెగ్యులర్ గా వాడాలి. పశువుల్లో లంపీ వ్యాధి తీవ్రమైన ప్రమాదం, కానీ లక్షణాలు గమనించిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. రైతులారా, మీ పశువుల ఆరోగ్యం మీ ఆస్తి. జాగ్రత్తలు తీసుకోండి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, subscribe my channel. Thank you so much to all.